20% కమిషన్ గవర్నమెంట్ ఇది. మరి ఈ బడ్జెట్ చూస్తే 40% కమిషన్ పెంచుకొని ఢిల్లీకి మూటలు పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఆదాయాన్నేమో పాతాళానికి తొక్కేసినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 70,000 కోట్ల ఘాటా ఉంది అని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న వరంగల్ జిల్లాలో బహిరంగ సభలో చెప్పినాడు. మరి ఎవరి వల్ల పడిపోయింది ఆదాయం? నీ తెలివి తక్కువతనం వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల, నీ చేతగాని విధానాల వల్ల, నీ నెగటివ్ పాలసీస్ వల్ల, నీ నెగటివ్ పాలిటిక్స్ వల్ల కాదా? నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నా, రోజు రంకెలు వేయడం కాదు, మీడియా ముందు ప్రజల ముందు అంకెలు ఎందుకు ఆగమైనాయో చెప్పు. రంకెలు వేయడం ఈజీ, కానీ అంకెలు ఎందుకు ఆగమైనాయి, ఎందుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందో చెప్పు. భట్టి గారు గత సంవత్సరం బడ్జెట్లో పెద్ద డైలాగ్ కొట్టినారు. మా బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంది, మేము నేల విడిచి సాము చేయలేదు, గాల్లో మాటలు మాట్లాడలేదన్నారు. మరి అలా భట్టి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మరి మీ బడ్జెట్ అంచనాలకు చేరుకోలేకపోయింది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారే 70,000 కోట్ల గ్యాప్ వచ్చిందని చెప్పి చెప్తున్నారో చెప్పండి సమాధానం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా చేసిన బడ్జెట్ ఇది. ప్రజల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, రేవంత్ రెడ్డి చేతగాని తనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ పునాది 10 ఏళ్లు గట్టిగా పడ్డ తర్వాత కూడా వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ చేతగాంతనం వల్ల ఇవాళ ఆకాశం నుంచి పాతాళం వైపు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పోతున్నది అంటే ఖచ్చితంగా దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి కూడా మేము చెబుతూ, సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తేనేమో ఆ రోజు రంకెలేసినారు, ఆ రోజు నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు. ఈరోజు ఒక్క సంవత్సరంలో ఆనాడు కేసీఆర్ గారు సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు 1,60,000 కోట్ల అప్పు చేసి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కనీసం ఇటుక కూడా పేర్చకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి మళ్ళీ లక్షల కోట్ల అప్పుకు టార్గెట్ పెట్టినట్టుగా కనబడతా ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలో సామెత చెప్తారు, తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందట, కానీ ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతాడని ఇవాళ అర్థమైంది మాకు ఈ బడ్జెట్ చూసిన తర్వాత. అందుకే గ్యారంటీగా చెప్తున్నాం, కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు, కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం. ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి, పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లాల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు 6,000 కోట్లు పంచిపెడతారట. 6,000 కోట్లు ఎవడి అబ్బసొత్తు? తెలంగాణ ప్రజల సొత్తు. కార్యకర్తలకు ఇస్తాం, కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 6 గ్యారంటీలు 100 రోజులు అని ఏదైతే డైలాగులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినారో అది నిలబెట్టుకోండి. కార్యకర్తలకు 6,000 కోట్లు పప్పు బెల్లాల్లాగా పంచిపెడతామంటే అది యువ వికాసం కాదు, కాంగ్రెస్ వికాసం అవుతుంది, తెలంగాణ వినాశనం అవుతుంది. అందుకే బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా ఢిల్లీకి మూటలు పంపే అలవాట్లు మానుకొని రైతుల ఆత్మహత్యల మీద దృష్టి పెట్టండి. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతుంటే, రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలు పెడతారట. అది కూడా సిగ్గు లేకుండా బడ్జెట్లో చెప్తా ఉన్నారు. మే నెలలో అందాల పోటీలు పెడతాం. ఎవరిని ఉద్ధరించడానికి? మీ ప్రభుత్వం అందమేమన్నా ఉన్నదా? చక్కగా ఉన్నదా? మీ ప్రభుత్వ నిర్వహణ చక్కగా ఉందా? రాష్ట్రంలో ఒక్క వర్గమన్నా ఆనందంగా ఉన్నదా? ఆటో వాళ్ళు ఆనందంగా ఉన్నారా? రైతులు ఆనందంగా ఉన్నారా? పెద్ద మనుషులు ఆనందంగా ఉన్నారా? మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవరు ఆనందంగా ఉన్నారో చెప్పమని కోరుతా ఉన్నాం. అందుకే గ్యారంటీలకు, డిక్లరేషన్లకు గోరీ గట్టిన ఈ బడ్జెట్ను మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల తరఫున వ్యతిరేకిస్తున్నాం, నిరసిస్తున్నాం. కాంగ్రెస్ చేసిన మోసం ఇవాళ ఒక్క మాటలో 6 గ్యారంటీలకు మంగళం బాడి గోవిందా గోవిందా అని చెప్పి మా చేతులు ఎత్తేసినట్టుగా కనబడింది తప్ప ఇంకోటి లేనే లేదని చెప్పి నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం.